క్రీస్తు నాదునిచే మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు రెండు విషయాలను నేర్పుతున్నాయి. మొదటిగా విశ్వాసములో మనం ఎలా ఎదగాలని, రెండవది దివ్య సప్రసాదం యొక్క ప్రాముఖ్యత. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈనాటి మొదటి పట్టణంలో ఉద్యోగి తన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా అధికపరిచారో ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తాం. అయితే ఆ ఉద్యోగి యెషయా గ్రంథం యొక్క వచనాలను ఫిలిప్పు ద్వారా అర్థము చేసుకొని తాను ఏ విధంగా అయినా బాప్తిస్మము పొందాలి అని అనుకున్నాడు. అప్పుడు దానికి పునీత ఫిలిప్పు వేసిన ప్రశ్న, నీవు పూర్ణ మనస్సుతో విశ్వసించుచున్నావా అని ఆ ఉద్యోగిని అడిగిన వెంటనే ఆ ఉద్యోగి దానికి సమాధానమిస్తూ, నేను యేసు ప్రభువుని దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నాను అని నిక్కముగా చెప్పారు. దానికి ఫిలిప్పు తన యొక్క విశ్వాసాన్ని చూసి తనకు బాప్తిస్మం ఇచ్చారు. ఇదే విశ్వాసం గురించి మనము నేటి సువిశేష పట్టణంలో చూస్తాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. కనుక ప్రియమిత్రులారా, మనము కూడా యేసు ప్రభువు మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే ఆ నిత్య జీవాన్ని, పరలోక భాగ్యాన్ని మనం సంపాదించగలము. కానీ కొన్నిసార్లు మన అవిశ్వాసం ద్వారా ఈ లోక ప్రాపంచిక విషయముల కోసం తిరుగుతూ ఆ యొక్క నిత్య జీవాన్ని మనము పొందలేక ఉంటూ ఉంటాం. అందుకనే పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమి మీద గల వస్తువుల మీద కాక అచ్చటి పరలోకమందలి వస్తువుల మీదే మనం ఏకాగ్రత చేయాలి అని పునీత పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియమిత్రులారా, మన యొక్క విశ్వాసము దేని మీద ఉంటుంది అని మనము ఆలోచించుకుందాం. ఇక రెండవదిగా మనము దివ్య సప్రసాదం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఈనాటి రెండవ భాగమైన సువిశేష పట్టణంలో యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనంలో యేసు ప్రభువు తాను రూఢీపరుస్తున్న విషయం ఏమిటంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే అని యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. అయితే దీనికి ముందు వచనములో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభువు పాత నిబంధనను గురించి తెలియజేస్తూ, మీ పితరులు మన్నా భుజించినప్పటికీ కూడా వారు మరణించారు అని చెప్తూ, యేసు ప్రభువు మనకి ఇస్తున్న సందేశం ఏమిటంటే, మీరు నా శరీరాన్ని భుజిస్తే మీరు ఎన్నటికీ మరణింపరు అని దివ్య గ్రంథ పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రియమిత్రులారా, ఆ దివ్య సప్రసాదమునకు మనం ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం అని ఆలోచించుకోవాలి. అందుకనే ఒక గొప్ప వ్యక్తి ఈ విధంగా అంటున్నారు, శరీరానికి భోజనము ఎంత అవసరమో మన యొక్క ఆత్మీయ జీవితానికి దివ్య సప్రసాదము అంత అవసరము అని. అయితే ప్రియమిత్రులారా, మనము దివ్య సప్రసాదమునకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కనుక మనము ఆ విశ్వాసములో ఎదగాలని, ఆ దేవుని యొక్క కృప కటాక్షము తన యొక్క వరాలను మన మీద నిండుగా మెండుగా ఆ దేవుడు దీవించాలని దానికోసం ప్రార్థిద్దాం, దానికోసం ప్రయత్నిద్దాం. ఆమెన్.